ఏస్తున్నామం టచ్ అంటాడు, నిమిషంలో లేచి ఒక 100 మీటర్ స్ప్రింట్ కొడతాడు. దొంగ బోధకులు అదంతా టచ్ అనేది లేవడం, ఒక నిమిషం దొంగ పడిపోయిన వాళ్ళని ఒక పాస్టర్ అంటాడు దేవుడు ఎంత నిస్సిగ్గుగా ఒక పాస్టర్ అంటాడు అట్టి పండు తినండి అబ్బాయిలు పుడతారు అని చెప్తారు. ఇదా మీరు చెప్పేది? అది నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ మరి అలా అట్లా అనుకుంటే గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఇవేం హాస్పిటల్ అవసరం లేదు, ఈఎన్టీ హాస్పిటల్ అవసరం లేదు. మొత్తం మీరు చెప్పినట్టే వినాలే, పాస్టర్లు చెప్పినట్టే వినాలే. దేవుడు చేయని కార్యాలు చేశాడు, నేను చూపిస్తానన్నాను. ప్రతి ఒక్కరికి నయమవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు నాకు జ్వరం వచ్చింది అనుకో, నేను ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకో, చిన్న జ్వరం అనుకో, నేను ప్రార్థన చేసుకుంటాను, తక్కువైతే అంతే. పెద్ద జ్వరం అనుకో హాస్పిటల్కి వెళ్తాను. సో దేవుడి కార్యాలు చేయాలి, హాస్పిటల్ అవసరం లేదు, పాస్టర్ దగ్గరికి వెళ్తే సరిపోయాయి. పాస్టర్ దగ్గరికి అవసరం లేదు, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తేనే మంచిగా అవుతుందని ఏం లేదు. మన పరిశుద్ధాత్మ, మన ఆత్మ కరెక్ట్ ఉంటే చాలు. మన ఆత్మ చేసే వాళ్ళంతా ఎవరు అంటున్నా, వాళ్ళు గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు అని చెప్పి చెప్తున్నాను. అది దేవుడు చేయని కార్యాలు చేస్తాడు అంటే అది కూడా వాళ్ళు బైబిల్ని అడ్డేసుకునే చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఏమనాలి అంటున్నా. ఎవరైతే దేవునికి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎవరైతే చేస్తారో అది తప్పు, నేను ఖండిస్తానని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళంతా పాస్టర్లు కాదు, లేదంటే వాళ్ళు చెప్పే సువార్తలు వినొద్దు, లేదంటే వాళ్ళు బాప్తిజం ఇస్తే అది నిజమైన బాప్తిజం కాదు. సార్ 100లో ఎవరో 20% ఉంటారు కానీ అందరూ పాస్టర్లు అందరూ దొంగలు. పాస్టర్ బరాబర్ అందరు దొంగలే అని చెప్తాండి నేను. మీరు మళ్ళా అందరు దొంగలు కాదు. ఇప్పుడు ఒక నిమిషం, మన ఎండి గారితో చెప్పేదండి. ఎండి గారు చెప్పండి చేశాడు ఒక పాస్టర్, జాన్ పాలో ఏదో అనుకుంటాను. ఆయన ఏం చేసిండంటే, మీకు నచ్చిన పాస్టర్ ఎవరో చెప్పన్నాడు. నాకు ఎవరు నచ్చలే, నేనే అసలు నా అంత గొప్ప జ్ఞానే వెళ్ళాడు. బైబిల్ అంటది, నా అంత గొప్పోళ్ళు లేడు, నా అంత తోపు లేడు, నా అంత ధనవంతులు లేడు, నా అంత ఇది లేదు, నా అంత అది లేదంటే ఆడంత వేస్ట్ పెళ్ళ ఫూలిస్ పెళ్ళ ఎవరు లేడు అంటారు. చాలామంది ఇప్పుడు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు 100లో 20% మంది ఎవరో ఉంటారు కానీ అందరినీ తప్పుగా చిత్రీకరించడం అనేది అది తగిన విషయం. 100లో 99% మంది పాస్టర్లు ఇలానే ఉన్నారు ఇప్పుడున్న సొసైటీలో అంటున్నా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయను. మీరు బయటికి వచ్చిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు సరే ఓ పని చేయండి, మీరు చెప్పండి. పాస్టర్లలో మంచి పాస్టర్ ఏందో మీరు ఉదాహరణ 10 పేర్లు చెప్పండి. ఎవరు మంచి పాస్టర్ల పేరు ఒక ఉదాహరణకు 10 చెప్పండి. 10 చెప్పనా? 10 కాదు 20 చెప్తాను. చెప్పండి, ఎంతో అంత చెప్పండి. దేవదాసయ్య గారు, హెబ్రోన్ భక్త సింగయ్య గారు, అదేవిధంగా మన జాన్ వెస్లీ గారు, పాస్టర్ ఆనంద్ కుమార్ రాజమండ్రి అని చెప్పి. రైట్, ఒక నిమిషం. మీరు చెప్పాలంటే ఒక్కొక్క పాస్టర్ పేరు చెప్పాలంటే 5 సెకండ్లు తడబడుతున్నారు. నేను ఇదే దేవుని పేరు వేసుకొని ముసుగేసుకొని వ్యాపారం చేసే వాళ్ళ పాస్టర్ల పేరు లేకపోతే గన అనర్గలంగా ఒక 20 అవుతున్నాయి. అంటే మరి దీన్ని ఇప్పుడు మంచి పాస్టర్ల పేరు చెప్పాలంటే మీరు ఇంత ఆలోచన చేయాల్సి వస్తుంది. మంచి కంటే చెడు ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది కదా క్రైస్తవ్యంలో. అది చెప్పండి అంటున్నా. ఒక పాస్టర్ అంటాడు 10% భాగం అంటే 10% కాదు 25% అని ఒక పాస్టర్ అంటాడు. ఒక పాస్టర్ మీరు నమ్మరు, మీకు వినిపిస్తాను నేను ప్రాక్టికల్ వినాలి. దిస్ ఇస్ నాట్ వాట్. అరే మీ పాస్టర్ బోధిస్తున్నాడు అండి, అది వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. ఇది వినండి. ఒక పాస్టరు మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుకాయ అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ప్రైజ్ అలాట్. 10% భాగం అంటే పైసలే కాదు, మీ ఇంట్లో కొత్తిమీర వాడినా అందులో కొంచెం తీసుకురావాలి, చికెన్ మసాలా వాడినా తీసుకురావాలి, లేదంటే సొరకాయ, బీరకాయ, ఆవకాయ, ఏ కాయ పడితే ఆ కాయ తీసుకురావాలి. చెప్పండి. ఇప్పుడు మనం వెళ్దాం, ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఒక మంచిగా 1 ఎకరం ఫామ్ హౌస్ ఉంది, అక్కడ కొత్తిమీర వండుతుంది, పాలకూర వండుతుంది. వెళ్దాం ఒకరోజు, వెళ్ళి మంచిగా కూర్చుందాం. నీకు కావాలంటే ఇస్తా, పాస్టర్కే ఇయ్యాలని ఏం లేదు, అంతేగాని వాళ్ళు కొనుక్కొని వచ్చి ఇయ్యాలని ఏం లేదు. భాగాలంటే 100 రూపాయలు వస్తే ఒక 10 రూపాయలు ఇవ్వమని చెప్తుండు. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వమని చెప్పి చెప్తుండు. దేవుడు 10% భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడు, బ్లెస్ చేస్తాడు అని చెప్పి చెప్పాడు. నేను 10% భాగాలు ఇయ్యను, ఎవరికి ఇయ్యను. నేను దేవుని సేవ చేస్తాను. ఇట్లా ఇస్తేనే దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇస్తేనే ఒక నిమిషం 10% భాగం ఇస్తేనే దేవుని ఆశీస్సులు మీకు ఉంటాయి, లేదంటే దేవుని ఆశీస్సులు మీకు ఉండవు అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారా అంటున్నా.
ఒక వ్యక్తి అంటాడు దశం భాగం అంటే 10% కాదట 25%, 25% అంట. నేను ఏమనాలి 90% ఇస్తా. హ్మ్? నేను ఏమనాలి అంటున్నా, ఏమనాలి అంటున్నా. నేను 90% ఇస్తా. వీళ్ళు పాస్టర్లు అంటే ఒక కోట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని వస్తే పాస్టర్ అని చెప్తే నమ్మాలా? 50% దేవునికి దశంభాగం ఇస్తా. దేవుని గురించి చాలామంది బాధల్లో ఉన్న వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, ఇరుకులో ఉన్న వాళ్ళట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందే నిన్న స్కూల్ పిల్లలకి ఒక 5 మందికి పుస్తకాలు పంపిణీ చేశానని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. మా వాడు ఫోన్ చేసి, మా ఊరు అబ్బాయి ఫోన్ చేసి, తమ్ముడు నాన్న ఇట్లా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, ఫీజు కట్టుకోలేదు కానీ స్కూల్ ఫీజు కట్టుకోలేదు కానీ ఆ పుస్తకాలకే పాస్టర్లో 5,000 రూపాయలు అంట. ఒక్కరికి 5,000 అంట. 25,000 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చాను. సో దాన్ని మీరు కావాలంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పానా ఆ స్కూల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ప్లే చేయండి, ప్రాబ్లం లేదు. అదే దశమ భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడనేది ఒక ఫూలిష్ క్వశ్చన్. అసలు అది క్వశ్చనే కాదు. అది ఇప్పుడు ఏం లేనోడు ఉంటాడు, వాడు ఏం లేదు ఉంటాడు, వాడు అప్పుల పాడు ఉంటాడు, వాడికి నెలకు వచ్చేది ఒక 30,000 20,000, వాడి అప్పులే పోతాయి. అందులో దశం భాగాలు ఇరాని అంటారా ఎవరన్నా? వానికి ఇస్తే దశం భాగాలు ఇస్తే వానికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నేను మీకు ప్రాక్టికల్ గా చూపించిన. అది నా క్వశ్చన్ కాదు, పరిస్థితులు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో అట్లా ఉందని చెప్తున్నా. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్తున్నా. నేను చెయ్యను. ఏది నిజమైన, ఒక్క నిమిషం, నా క్వశ్చన్, ఇన్ని క్వశ్చన్లకు ఒకటే ఒక క్వశ్చన్, ఏది నిజమైన క్రైస్తవ్యం? ఒక వ్యక్తి క్రైస్తవ్యం పేరుతోటి కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఒక వ్యక్తి క్రైస్తవం పేరుతోటి మరియమ్మకు పూలదండలు వేస్తున్నాడు, కోళ్ళు కోస్తున్నారు, యాటలు కోస్తున్నారు. ఏది క్రైస్తవ్యం? నిజమైన క్రైస్తవం అంటే ఎట్లా గుర్తించాలనేది నా క్వశ్చన్, రైట్? ఇది రియల్ జోకా ఫేక్ జోకా అర్థం కాదు. అరే మీకు ఎన్ని ప్రాక్టికల్ చూపించాలి? చాలా సోషల్ మీడియాలో చాలా స్పెషల్ గా నేను ఇంతకుముందే చెప్పాను, యేసుక్రీస్తు విగ్రహము తీసుకొని వచ్చి అక్కడ పెట్టినా కానీ, దానికి బలి అర్పించినా కానీ, కోడిని కోసినా కానీ అది పాపం. ఇన్క్లూడింగ్ యేసుక్రీస్తు కూడా. అది వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి బైబిల్కి విరుద్ధంగా చేస్తున్నారు. అది వాళ్ళకు ఏదో ఒకటి సృష్టించాలి, సైతాన్ స్వభావం, దుర్బుద్ధి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే ఒక నిమిషం, మీరు ఎట్లా చెప్తున్నారు అంటే పాస్టర్లు అందరూ అట్లనే ఉన్నారు ఇప్పుడు తయారయ్యారు అంటున్నా. మీరు నిజంగా ఏదో ఇందా గొర్రెబిడ్డ అని చెప్పారు కదా, నిజంగానే గొర్రెబిడ్డ, ప్రాక్టికల్ గొర్రెబిడ్డ లెక్క కనిపిస్తుంది క్రైస్తవ సమాజం ఇతర మతాలకు. ఒక నిమిషం వినండి. మా హైందత్వంలో శ్రీనివాస గోవింద అనే ఒక పొద్దున్నే ఉదయం లేవగానే వినడానికి ఒక మంచి పాట ఉంటుంది. దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మీ వాళ్ళు ఏం పాడతారు తెలుసా? ఏసయ్య గోవింద మరియమ్మ గోవింద. ఏందండి ఇది? అంటే మీకంటూ ఒక సంస్కృతి వినండి, ఇవన్నీ ఉన్నాయి అంటున్నా. డైవర్ట్ అవుతుందని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పింది చెప్పే జనాలకు ఇసుకిస్తారు. చూసే వాళ్ళు కూడా చాలా అది కరెక్ట్ లేదు అవన్నీ ప్రాక్టికల్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి కావాలి? హిందూ నిజమైన సువార్త ప్రకటించే వాళ్ళు ఇట్లా నా చెప్పేది, నిజమైన యేసు బైబిల్ బోధించే వాళ్ళు ఇట్లా వాళ్ళ కాపీలు కొట్టడం అవసరం లేదు. కొన్ని వేల పాటలు యేసుక్రీస్తు గ్రంథంలో ఉన్నాయి. దాదాపు 2,000 3,000 పాటలు గ్రంథాల్లో ఉన్నాయి. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ, పల్లె బతుకులు మార్చేటోళ్ళం ఓయమ్మ. చల్ మందులకు మేము మందులల్లో అవుతాము, బుడిగ జంగాలకు సంచులల్లో అవుతాము, ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలో కలుపుతాం. సువార్తను చెప్పేటోళ్ళం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటోళ్ళం. ఇలాంటి పాటలు పాడతాం మేము. దేవుని యొక్క గొప్పతనాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటిస్తాం. ఇది మా పాట, ఇది మా ఆట. దేవుడు మాకు మా పరిశుద్ధ ఆత్మ నుంచి వచ్చిన పాట ఇది. అంతేగాని గోవింద గోవింద మాకు అవసరం లేదు. మా దేవుని ప్రకటించడం మాకు గొప్ప. మాకు వేరే దేవుడు ఎవరు చెప్పారండి మీ దేవుని సువార్త ప్రకటించడం? ఎవరు చెప్పారు? అవసరం ఏముంది అంటున్నాం? మీ బైబిల్ గ్రంథం ఇంత పరిశుద్ధమైన గ్రంథం అయితే ఇంటికెళ్ళి మా దేవుడు గొప్పోడని ఎవడు మిమ్మల్ని చెప్పాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మా దేవుడు గొప్పోడు అని చెప్పాలని చెప్పి మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆడు హిందువుడైనా సరే, కరుణాకర్ సుగ్గునైనా సరే. కరుణాకర్ సుగ్గున గురించి మేము ప్రార్థిస్తాం, క్రైస్తవులు ప్రార్థిస్తారు, రాధామనోహర్ దాస్ గురించి ప్రార్థిస్తారు. వీళ్ళందరికీ ఒక రోజు
మోకాలు వంగి యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి అనే రోజు వస్తుంది. రాసి పెట్టుకోండి, ఈ లైన్ మీరు రాసి పెట్టుకోండి, ఎట్లా చెప్తున్నారు? రాసి ఎట్లా పెట్టుకోండి, చెప్తున్నారు? రాసి పెట్టుకోండి. అరే ఎట్లా చెప్తున్నారు అంటే ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగుతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో చెప్పింది. ఇజ్రాయేలు ప్రపంచాన్ని ఓడిస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఛానల్ చెప్పకపోవచ్చు, చాలా ఛానల్ చెప్పినాయి. ఎందుకంటే ఎంత గొప్ప బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో వినండి, చూడు ఇజ్రాయెల్లో బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో ఇవాళ క్రైస్తవాన్ని ఎంత మంది నమ్ముతున్నారు? అక్కడ ఉన్న జనాభా ఎంత? ఇవాళ నమ్ముతున్న పర్సంటేజ్ ఎంత? ఎందుకు పడిపోయింది మరి మీ బైబిల్ అంతా పరిశుద్ధ గ్రంథమే అయితే? సార్ యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు రాకమునిపే మన దేశానికి తోమ గారు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100% ఉండే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 99% క్రైస్తవులు ఉండే. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు. అది వాళ్ళ ఇష్టం. పరిశుద్ధ గ్రంథమే అయితే దేవుని అంటున్నా. భారతదేశంలో మీరు వలస వచ్చి అమాయకమైన భారతదేశ ప్రజల్ని మత మార్పిడి చేసేటట్టు ప్రేరేపిస్తున్నది మీ క్రైస్తవ సమాజం అని చెప్తా నేను. నౌకరమే ఎక్కడ ప్రేరేపించారు? మత మార్పిడికి ప్రేరేపిస్తుందా లేదా? పొద్దున్న లేస్తే మైకు పట్టుకొని ఒక పాంప్లెట్ పట్టుకొని గ్రామ స్థాయిలలో క్రిస్టియన్లు ఎందుకు తిరుగుతున్నారు? అవసరం ఏముంది? క్రైస్తవ్యానికి విరుద్ధము. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, నిజమైన దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు. చూడు నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, ఒక కోడి తన రెక్కల కింద ఎలా అయితే కప్పుతుందో నిన్ను కప్పుతున్నాను, నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గం. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒకరోజు ధవల సింహాసనం ముందు ఆయన తీర్పులో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆయన తప్పకుండా శిక్ష విధిస్తాడు. సార్ యేసు ప్రభువే లేడు, బైబిలే కల్పితామని హైందవ సమాజం చెప్తే మళ్ళీ మీరు ఏదో ఒక రోజు యేసు ప్రభు మీద మోకరిల్లుతారంట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఇంకో అంటారు డేట్. యేసుక్రీస్తు ప్రభులు డేట్ ఉంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే డేట్ వచ్చింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఒక ఆయన అంటాడు హిందూ అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎవరు లేదండి, సామాన్య శకం మన రాముడు పుట్టక పూర్వం, రాముడు పుట్టిన తర్వాత పెట్టుకోవచ్చు కదా సార్ హిందూ సమాజము. నేను అట్లనే పెట్టుకోమని చెప్తాను. క్రీస్తును దానిలోకి తీసుకోరాదండి. ఇప్పుడు మన మహేందర్ సారు మన సూట్ వేసుకోండు, నేనేమైనా అన్నమా? అది మన సంస్కృతి కాదు. అది మన మహేందర్ సార్ మంచిగా అది పంచ కట్టుకోమని చెప్పండి, మంచిదే కదా. కట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాం, మేము బొట్టు పెట్టుకుంటాం. సంస్కృతి కాదు కదా. సిగ్నేచర్ స్టూడియో అని చెప్పి అది ఇంగ్లీష్ వాళ్ళు దేవుని బిడ్డలు సృష్టించింది. సిగ్నేచర్ స్టూడియో అని తెలుగులో పెట్టుకోండి, కాదనట్లేదు కదా. మరి ఎందుకు కదా? అది వ్యతిరేకం కదా, అది బైబిల్కి వ్యతిరేకం కదా. అది మీ హైందవ ధర్మానికి సంస్కృతంలో రాసుకోండి. మరి ఆ లెక్కను చూస్తే మీరు ఈ భారతదేశంలో ఉండదు, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి, అమెరికాకి వెళ్ళిపోండి. ఎలా అంటే భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు కదా. ఏమంటున్నారు? భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. సమస్తము భూమిని చేసింది ఆయన, ఆకాశాన్ని చేసింది ఆయన కదా. భారతదేశాన్ని ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి చెప్పండి, మీ నెంబర్ మేము స్క్రీన్. భారతదేశాన్నే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్తము సృష్టించింది దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. మీకు అంటే పీక్ స్టేజ్లో ఉంది మీకు యేసు అనే పిచ్చి నరాల్లో ఎక్కిందంట. నేను బైబిల్ మొత్తం చదివిరా అన్న? మీరు చదివినా? ఏం పేరు మీ పేరు? నా పేరు జాన్ ముచ్చనపల్లి. ఓకే. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు మల్లయ్య. అంటే అమ్మగారి పేరు? అమ్మగారి పేరు కొమరమ్మ. మీ తాతగారి పేరు? తాతగారి పేరు కూడా మల్లయ్య. ఇంటి పేరు? ఇంటి పేరు ముచ్చనపల్లి. మల్లయ్య అంటే మరి హైందత్వంలో ఉన్న పేరు కదా అది. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా ప్రవర్తన అంటే మీ పూర్వీకులు హిందువులు అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తాను, హిందువులు. మీ నాన్నగారు కూడా హిందువే? ఇప్పటికీ క్రిస్టియానిటీలో ఉన్నారా? నాన్నగారు హిందువేనా? నాన్నగారు బాప్తిసం తీసుకున్నారు, అమ్మ కూడా బాప్తిసం తీసుకుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, నేను తీసుకోండి అని చెప్పి బలవంతం చేయలే. నా ప్రవర్తన ద్వారా,
నా మార్పుదారు ఒకప్పుడు తాగుబోతుంది. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తారు అనుకోండి, సర్టిఫికేట్ లో ఏమని పెడతారు మీరు? నాది BCCA అని ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. అంటే హిందూస్ అని పెడతారా, క్రిస్టియన్స్ అని పెడతారా, ఎట్లా పెడతారు? క్రిస్టియనే పెడతాను, ఇది పెట్టుకోవాలి. మీ అది నాన్నగారు- భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీ నాన్నగారి పేరు మల్లయ్య, మళ్ళా క్రిస్టియన్ అని పెట్టుకుంటారు, మీరు మాత్రం జాన్ మంచిగా ఫాస్ట్ గా పెట్టుకున్నారు. మా నాన్నగారి పేరు మార్చమని చెప్పి MRO ఆఫీస్కి వెళ్ళాను రీసెంట్. పెట్టకపోయారు మల్లయ్య పాలో, జాన్ పాలో, మీ నాన్నగారు కూడా ఏదో పాలో గీలో పెట్టుకోరు. పేరు పెట్టుకోవచ్చు, పేరులో ఏం లేదు, దేవుల్లో ఉంది కానీ నేను శక్తి, అక్కడికి దేవుల్లో ఉంది శక్తి కానీ పేరులో లేదు. పేరులో ఏం లేదన్నప్పుడు ఇదే యేసు ప్రభుని, మీరు అనుకునే యేసు ప్రభునే యేసు అని ఎందుకు పిలవాలి? శివుడు అని పిలవచ్చు కదా, రాముడు అని పిలవచ్చు కదా అంటున్నా. మీకు నా లాజిక్ అర్థం. పేరులో ఏం లేదని మీరే అంటున్నారు, మళ్ళీ శివుడు అని పిలవండి. ఈ 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? శివుడని ఎందుకు పిలవాలి? సృష్టికర్త అయిన దేవుడు, లోక రక్షకుడు, అరే రాముడు అని పిలిస్తే మీకు ఏం వచ్చింది? శివుడు అని పిలిస్తే మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మీరు బలవంతంగా రుద్దుతున్నారు. ఎవరు? మీరు ఎందుకు బలవంతంగా శివుడని పేరులో ఏం లేదని మీరే అన్నారండి. పేరులో ఏం లేదన్నప్పుడు సార్ అది ఒక హిందూకు సంబంధించిన ఒక వార్డ్ అన్నప్పుడు మేము అంటే మీరు హిందూ దేశంలో నివసిస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ హిందూ దేశానికి వత్తాసు పలకకుండా, అంటే ఆ హిందూ పదం కాబట్టి మీరు దాన్ని వెలివేసిరా, వ్యతిరేకిస్తారా? ఎట్లా? సర్వ సృష్టికి అధిపతి, సమస్తము చేసినటువంటి దేవుడు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాయన నిన్న అమ్మగా నాయన వీళ్ళు కాదు వేరే వాళ్ళు అంటే అమ్మ నాయన ఒప్పుకుంటారా? మనల్ని సర్వంతం కరుణాకర్ సుగ్గురకైనా, ఏ రాధా మనోహర్ దాస్కైనా, మీకైనా, నాకైనా దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇంకా మళ్ళా ఈ కులం మార్చుకోరు, ఇంకా లేకపోతే మతం మార్చుకోరు, మీరు మతాన్ని నమ్ముకురు, కులాన్ని నమ్ముకురు అనేది ఇది ఒక మినిమం కామన్ సెన్స్ లేని క్వశ్చన్. అది అసలు దానికి సమాధానమే లేదు. జనగణమన వాడతారా? వాడతారు, 100% వాడతారు. రోజు వాడమని వాడతా. వందే మాతరం అంట, జై భారత్ అంట, జై హింద్ అంట, జై హింద్ అంటారా? అంట జై హింద్. ఐ లవ్ మై ఇండియా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియన్స్, ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంట రోజు అంట. జై ఇండియన్స్ అంటారా? జై ఇండియన్స్ అంటాను. ప్రైజ్ ది లార్డ్ అంటారా? అంటాను. జై శ్రీరామ్ అంటారా? మీరు అరే నవ్వకండి. అరే జై హింద్ అంటారు, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటారు. కాంట్రవర్సీకి తీసుకొని రాకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ అనేది తప్పే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని నామానికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ, అంతే అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. అల్లాహు అక్బర్. సార్ జై శ్రీరామ్ చెప్పండి. సార్ 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 మీకు మీ కంఫర్ట్, మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచారు. వినండి, నేను స్వాతంత్రం సార్ సార్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచడం వినండి సార్ ప్లీజ్. ఈ బైబిల్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్ని చూసే సేమ్ యాస్టీస్గా బైబిల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను చూసే, న్యాయాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సారాంశాన్ని క్రోడీకరించి పిన్ టు పిన్ రాజ్యాంగాన్ని రచించాడు. మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. మన మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోనే కానీ ఒక మతాన్ని, ఒక వేరే మతాలను కానీ వేరే సంస్కృతులను కానీ మనం అసహ్యంగా మాట్లాడొద్దు, ఎవరిని దూషించొద్దు.